Hi guys, welcome back to my channel Devika Reddy. హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈరోజు వచ్చేసి నా బర్త్డే వ్లాగ్. సో ఈరోజు నేను మమ్మీ కలిసి మా చెల్లి దగ్గరికి వెళ్తున్నాం. మా చెల్లి హాస్టల్లో ఉంటుంది అనమాట, నిజామాబాద్లో. సో అక్కడ తను ఈరోజు ఎలాగో సండే ఉంది, నా బర్త్డే సండే రోజు వచ్చింది. ఈరోజు February 16th అనమాట. సో సండే వచ్చింది కదా, సో సండే కదా అవుటింగ్ తీసుకెళ్ళమని చెప్పింది. సర్లే అని ఇంకా బయలుదేరుతున్నాం ఇప్పుడు. ఇంకా నేనైతే రెడీ అయిపోయాను ఇలా. సో ఈ డ్రెస్ డీటెయిల్స్ అడుగుతారు నాకు తెలుసు. సో ఆల్రెడీ దీనిపైన నేను గెట్ రెడీ విత్ మీ కూడా చేశాను. ఈ వీడియో చూసే లోపు నేను అది కూడా అప్లోడ్ చేసేసి ఉంటాను. ఇంకా మీరు చూడకపోతే వెళ్ళి చెక్అవుట్ చేయండి నా ఛానల్లో. అండ్ మమ్మీ అయితే రెడీ అయిపోయింది, ఇంకా దేవునికి మొక్కుకొని స్టార్ట్ అవ్వడమే. ఇప్పుడు ఒకసారి నా డ్రెస్ చూపిస్తాను. ఐ లవ్ ఇట్. సో గైస్, చాలా డేస్ తర్వాత ఒక వ్లాగ్ అప్లోడ్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఈ వ్లాగ్ వచ్చేసి బర్త్డే అయినాక 2-3 days లోపే అప్లోడ్ చేయాలి, కానీ కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ వల్ల పెట్టలేకపోయాను. దాని తర్వాత నేను గెట్ రెడీ విత్ మీ కూడా చేశాను. ఆ రోజు ఈవినింగే పెడదాం అనుకున్నాను. ఆ రోజు కూడా ఎడిట్ అయితే చేశాను, కానీ ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వలేదు, థంబ్నెయిల్ అవ్వలేదు అని చెప్పి ఆ రోజు అయిపోయింది. ఇంకా అలా 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 ఇంత లేట్ అయిపోయింది అనమాట. అట్లీస్ట్ ఇప్పటికైనా పెట్టు అని చెప్పి మా మమ్మీ అరుస్తే ఇప్పుడు పెడుతున్నాను బ్లాగ్. సో యాక్చువల్గా మ్యాటర్ ఏంటంటే, నేను నా బర్త్డే రోజు మా చెల్లిని కలవడానికి నిజామాబాద్ వెళ్ళాము. సో తన హాస్టల్ ఉంటుంది అనమాట. స్టార్టింగ్లో చెప్పాను కదా, సండే వచ్చింది కాబట్టి తను అవుటింగ్కి తీసుకెళ్ళమని చెప్పింది. యాక్చువల్గా మేము వచ్చేటప్పుడు బస్లో వచ్చామన్నమాట. సో అక్కడ దిగగానే టెంపుల్ ఉండే, వినాయకుడి. సో చిన్న టెంపులే. సో అక్కడికి వెళ్ళి దర్శనం చేసేసుకొని ఇంకా చెల్లి వాళ్ళ హాస్టల్కి వెళ్ళిపోయాము. బేసిక్గా ఏంటంటే, మా చెల్లి చాలా సార్లు కాల్ చేసింది అనమాట. సో వెళ్దాము అని మేము ఫిక్స్ అయ్యాం, కానీ తనకి వస్తామని కరెక్ట్గా చెప్పలేము. అసలు వస్తామో లేదో అన్నట్టు డౌట్గా పెట్టాము. సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాము. అండ్ మా మమ్మీని చూశాక మా మమ్మీని చెప్పొద్దని చెప్పాను నేను వచ్చినట్టు. సో అది ఇంకేమైనా సర్ప్రైజ్ ఫీల్ అవుతుందేమో అని చెప్పి, ఎందుకంటే చాలా సార్లు అడిగింది కదా. సో అందుకే తన కోసం ఇక్కడ వెయిట్ చేస్తూ కూర్చున్నాము. చెప్పాము అక్కడ మేడంకి వచ్చామని చెప్పి. సో వాళ్ళు అంటే వాళ్ళకి 1:30 ఆ టైంకి లంచ్ ఉంటుంది అనమాట. సో ఆ టైంలో మాత్రమే వాళ్ళు అలౌ చేస్తారు. హ్యాపీ బర్త్డే. సో చూసారు కదా ఎంత సర్ప్రైజ్ ఫీల్ అయిందో. రాలేదేమో, ఎన్నిసార్లు చెప్పినా రాలేదనుకొని తిట్టుకుందంట ఆ 1 minute-లోనే. ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి తీసుకెళ్ళింది లోపలికి. సో వాళ్ళందరూ కూడా విష్ చేశారు. సో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ నాకు నా బర్త్డే రోజు విష్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. 1 month తర్వాత చెప్తున్నాను. యాక్చువల్గా నిన్నటికి 1 month అవుతుంది నా బర్త్డే అయ్యి. ఇప్పుడు వచ్చేసి మా చెల్లిని అవుటింగ్ తీసుకొచ్చాము. సో ప్లాన్ ఏంటంటే, ఫస్ట్ లంచ్ చేసి దాని తర్వాత తనకు కావాల్సింది కొనిపించి ఇంకా హాస్టల్లో మళ్ళీ తోసేయడమే. లంచ్కి వచ్చేసి మేము జంక్షన్ 65కి వచ్చాము. సో ఇక్కడ వచ్చేసరికి అంకుల్ ఉన్నారు. ఇక్కడ మంచిగా మాకు వీడియో తీసుకోవడానికి ఈ మిర్రర్ అంతా క్లీన్ చేసి ఇచ్చారు. చూడండి గైస్, మా చెల్లి. హ్యాపీ
బర్త్డే అక్క. థ్యాంక్ యూ. సో గైస్ మేము జంక్షన్ 65కి వచ్చాము. సో ఈ జంక్షన్ 65లో అంబియన్స్ అంతా చాలా బాగుండే, ఫుడ్ టేస్ట్ కూడా చాలా బాగుండే. ఇక్కడ మెనూ అంతా చదివేస్తున్నాను, ఎన్ని ఆర్డర్ ఇస్తున్నాను అనుకుంటున్నారు కదా, సీన్ లేదు. అంతా చదివి లాస్ట్కి బిర్యానీ ఆర్డర్ ఇస్తాం అంతే. ఆబ్వియస్లీ చాలా మంది ఇంతే చేస్తారు కదా. యాక్చువల్గా స్టార్టర్స్ ఇవన్నీ ఆర్డర్ చేసుకుంటే ఏంటంటే మళ్ళీ మెయిన్ కోర్స్ తినలేకపోతాము. ఇంకా అవన్నీ లైట్ తీసుకొని డైరెక్ట్ మెయిన్ కోర్సే తీసుకున్నాము. చాలా డేస్కి మంచిగా టైం స్పెండ్ చేసినట్టు అనిపించింది మా మమ్మీతో, నాకు మా చెల్లికి. అంటే మా మమ్మీ ఏంటంటే ఎప్పుడైనా షాపింగ్కి తీసుకెళ్తే నిజామాబాద్లో అలా ఎక్కడికైనా వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఒక రెస్టారెంట్స్కి ఇలా తీసుకెళ్లేదన్నమాట. సో మళ్ళీ అలా చాలా డేస్కి వెళ్ళాము మేము. మా మమ్మీ చూడండి గైస్, మా మమ్మీ 3 ఫ్లోర్స్ ఎక్కించింది గైస్ మా చెల్లి. మమ్మీ 3 ఫ్లోర్స్ ఎక్కించింది కదా, కానీ ఇంత పైకి వచ్చాక లేవు తను అనుకున్న బిస్కెట్స్. రస్కా నేను ఈ జాలి గంట తీసుకున్నా గైస్. పెళ్ళైన తర్వాత అంతే, ఇవే తీసుకుంటాం ఇంటి వస్తువులు. చూడండి గైస్, మా చెల్లికి అయితే ఫుల్ స్నాక్స్ కొనిచ్చింది మా మమ్మీ. సెకండ్ రోజు సెకండ్ రోజు రమ్మంటుంది గైస్. ఓ మీద నేను రాను అంటుంది. స్టోరీ టైం. నేను హాస్టల్లో ఉన్నప్పుడైతే మా మమ్మీ నాకు అస్సలు స్నాక్స్ కొనిచ్చేది కాదు, అటుకులు తాలింపేసి పంపించేది. మా చెల్లికి మాత్రం కేజీలు స్నాక్స్ కొనిస్తుంది. ఇప్పుడు కవర్ చూపిస్తుందా అండి, ఇలా పెద్ద పెద్ద బ్యాగ్స్లలో కొనిస్తుంది. నాకేమో ఇంటి నుంచి ఫుడ్ వండుకొచ్చి తినబెడుతుంది, మా చెల్లికి రెస్టారెంట్స్ తీసుకెళ్తుంది. అండ్ ఇట్స్ ఎ సెండ్ ఆఫ్ టైమ్ గైస్. ఇక టైం అయిపోయింది, తంది అవుటింగ్ టైం అయిపోయింది. వెళ్ళే ముందే చెప్తుంది నెక్స్ట్ ఎప్పుడు రావాలి ఏంటి అని చెప్పి. ఇప్పుడు March 2కి రావాలని చెప్పింది. సో మళ్ళీ March 2కి మా మమ్మీ వెళ్ళాల్సి వచ్చిందనమాట. ఈ చెల్లెల తమ్ముళ్ళు కూడా ఇంతేనా, మీ సిబ్లింగ్స్ కూడా ఇలాగే చేస్తారా? కమెంట్స్ చేసి చెప్పండి. ఇంకా తనకి బాయ్ బాయ్ చెప్పేసి ఇంకా బస్ స్టాప్కి వచ్చేసాము. ఇంకా ఎవ్రీ టైం మేము నిజామాబాద్కి వస్తే ఈ బస్ స్టాప్లో వచ్చేటప్పుడన్నా లేదా వెళ్ళేటప్పుడైనా ఖచ్చితంగా ఈ ఫ్రూట్ జ్యూస్ ఇక్కడ తాగేసే వెళ్తాము. అదొక ఆనవాయితీలాగా అయిపోయింది అనమాట చాలా ఇయర్స్ నుంచి. ఇంకా ఆ రోజు ఎందుకో అంకుల్ పైనాపిల్ జ్యూస్ ఫ్రీగా ఇచ్చారు, మళ్ళీ ఒక గ్లాస్ నాకు మమ్మీకి. సో మేబీ అందరికి ఇస్తున్నారు అనుకుంటా, తెలీదు. సో గాయస్ ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట.
నేనైతే ఇలా సింపుల్గా రెడీ అయ్యాను. ఈ అవుట్ఫిట్ వచ్చేసి నేను ఫ్రమ్ ది స్క్రాచ్ చేశాను. అది ఎలా చేశాను ఏంటి అని నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియో తర్వాత అది చూసేయండి. చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, మీకు యూజ్ అవుతుందని కూడా అనుకుంటున్నాను నేను. అండ్ ఇది నేను చాలా అఫోర్డబుల్ ప్రైస్కి మీషో శారీతోని డిజైన్ చేసుకున్నాను అనమాట. అండ్ కమింగ్ టు ది వీడియో, ఇంకా కేక్ కటింగ్ చేస్తున్నాము ఇంట్లో చిన్నగా సింపుల్గా. శశి వాళ్ళ ఫ్రెండ్స్, మమ్మీ అంతే అందరు హ్యాండ్ ఇచ్చారు. బికాస్ మా పప్ప వస్తున్నారు, తను వర్క్ ఉండి వెళ్ళిపోయినుండే. అండ్ మా నాన్నమ్మ కూడా వర్క్ ఉండి వెళ్ళిపోయినుండే. అత్తయ్య ఇంకా వీళ్ళందరూ ఏంటంటే ఆ రోజు నా బర్త్డేతో పాటు ఇంకో స్పెషల్ న్యూస్, ఒక స్పెషల్ థింగ్ జరిగిందనమాట మా ఇంట్లో. అదేంటో నేను లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ అయితే సెలబ్రేషన్స్ చూసేయండి. If you just believe you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not. సో ఇప్పుడు వచ్చేసి కుకింగ్ చేస్తున్నాము. యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ బర్త్డేకి శశి కుక్ చేసేవాడు, బట్ ఈసారి అంత మూడ్లో లేడు. అండ్ ఈసారి ఇంకో స్పెషల్ ఉంది. అదేంటంటే మా బావకి వచ్చేసి పాప పుట్టింది. సో ఆ బిజీలో పడిపోయి మేము ఇంకా ఏం చేయలేకపోయాము. ఇంటికి వచ్చాక ఇప్పుడు చేస్తున్నాను నేను. సో యా, సో నా బర్త్డే డ్రెస్ ఎలా ఉంది, నేను ఎలా అవుట్ఫిట్ ఫ్రమ్ ది స్క్రాచ్ చేశాను, వీడియో మొత్తం పెట్టాను ఆల్రెడీ. దీనికంటే ముందే పెడతాను, సో వెళ్ళి చూసేయండి. అండ్ గైస్, ఆ రోజు ఓన్లీ నా బర్త్డేనే కాదు, మా సిస్టర్ల బర్త్డే కూడా, అంటే మా శశి వాళ్ళ అక్కయ్య బర్త్డే. అండ్ అదే రోజు మా చిట్టి తల్లి కూడా పుట్టింది, అంటే మా శశి వాళ్ళ అన్నయ్యకి కూడా పాప పుట్టింది. కాబట్టి ఆ రోజు చాలా స్పెషల్. బట్ ఆ హడావిడిలో మాకు అంత టైం దొరకలేదు. ఏదో సింపుల్గా అలా కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసేసుకున్నాము. నిజామాబాద్ చెల్లి దగ్గరికి వెళ్ళాం కదా, అక్కడ ఉన్నప్పుడే మాకు ఈ న్యూస్ తెలిసింది అనమాట. ఇంకా వచ్చాక తన దగ్గరికి వెళ్ళి అక్కడ పాపను చూసేసి ఇంటికి వచ్చి ఇంకా బాత్ చేసి ఇంకా రెడీ అయ్యే వరకు మాకు చాలా టైం అయిపోయింది. ఇంకా శశి ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళకి పార్టీ అంతా ఫుడ్ అంతా రెడీ చేయాలని ఇంకా హంగామా చేసేసాడు శశి. అంతే ఏదో సింపుల్గా. నా దగ్గర క్లిప్స్ కూడా ఎక్కువ లేదు, నేను ఎక్కువ వీడియోస్ కూడా తీసుకోలేదు. ఇంకా వాళ్ళందరికి ఫుడ్ రెడీ చేసి ఇంకా లాస్ట్కి రిలాక్స్ అవుతున్నాం అనమాట. ఇప్పుడు చాలా టైం పట్టింది, ఆల్మోస్ట్ 9:30 అవుతుంది ఆ టైంకి. సో అప్పుడు కొంచెం రిలాక్స్ అయ్యి మేము కూడా కొంచెం ఎంజాయ్ చేద్దామని కూర్చున్నాము. యాక్చువల్గా ఈ KFC స్టైల్ చికెన్ నేనే చేశాను, చాలా బాగా వచ్చినుండే. అండ్ ఈ రెసిపీ కూడా నేను ఫన్ వ్లాగ్ విత్ డాడ్ అని చెప్పి ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఈ రెసిపీ అంతా దాంట్లో చూపించాను, ఒకసారి ఆ వీడియోస్ కూడా చెక్అవుట్ చేయండి. అండ్ ప్లీజ్ నా వీడియోస్కి కొంచెం సపోర్ట్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారు, 1K సబ్స్క్రైబర్స్ వచ్చారు. మనీ వస్తున్నాయా అని అడుగుతున్నారు, బట్ 1K సబ్స్క్రైబర్స్కి డబ్బులు రావు. మనం 4000 వాచ్ అవర్స్ అవ్వాలి. మనకి 4000 వాచ్ అవర్స్ ప్లస్ ఈ 1K సబ్స్క్రైబర్స్ అవుతేనే మనకి డబ్బులు వస్తాయి. సో నాకు 4000 వాచ్ అవర్స్ అవ్వలేదు కాబట్టి నేను మానిటైజేషన్కి ఎలిజిబిలిటీ కాదు. మీరు కనుక నా షార్ట్ వీడియోస్ ఎలా అయితే మంచిగా వ్యూస్ ఇచ్చి సపోర్ట్ చేస్తున్నారో, అలా లాంగ్ వీడియోస్ కూడా వ్యూస్ కొంచెం వాచ్ అవర్స్ ఇస్తే కొంచెం ఏమైనా సపోర్ట్ వచ్చి మానిటైజేషన్కి హెల్ప్ అవుతుంది నాకు. అఫ్ కోర్స్ నేను లాంగ్ వీడియోస్ పెట్టట్లేదు, బట్ పెట్టడానికి ట్రై చేస్తాను. బట్ మీరు ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి కొంచెం సపోర్ట్ చేయండి. ఆల్మోస్ట్ టైం అప్పుడు 10 అవుతుంది అనుకుంటా. అప్పుడు మా నవీన్ అండ్ ఇంకో ఫ్రెండ్ వచ్చారు. సో ఇంకా ఆ టైంకి నేను మళ్ళీ రెడీ అయ్యాను అనమాట. అదే నన్ను నాకు వినిపిస్తుంది. నించోవాలనా? సూపర్ తినాలా అమ్మా. ఇంత ఒప్పుకొని నీకు మళ్ళీ బట్టలేసుకున్నా అంటే అబ్బా.
ఇంకా మా నవీన్ వచ్చాక ఫోటోషూట్ చేసుకోకుండా ఎలా ఉంటాను, ఇంకా అందుకే మళ్ళీ రెడీ అయ్యాను. అక్కడ అందుకే పక్క నుంచి శశి సెటార్స్ వేస్తున్నాడు, మళ్ళీ రెడీ అయ్యావు నీకెంత ఓపిక అని చెప్పి. అయినా పర్లేదు, ఫొటోస్ ముఖ్యం బిగ్లు, అందుకే మళ్ళీ రెడీ అయిపోయాను అనమాట. అండ్ ఇఫ్ యు ఆర్ న్యూ సబ్స్క్రైబర్, మీకు తెలియకపోవచ్చు, మా నవీన్ ఒక్కడే మా గ్యాంగ్ లో ఫోటోగ్రాఫర్ అనమాట. అంటే బాగా తీస్తాడు, అందుకే ఇంకా తను వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫోటోషూట్స్ చేసుకుంటాం మేము. సో అలా కింద మీద పడి లైటింగ్స్ అలా సెటప్ చేసి ఇంకా ఫొటోస్ తీయడం అయితే స్టార్ట్ చేశాడు. అండ్ ఆ ఫొటోస్ అని నేను లాస్ట్లో కూడా వేస్తాను, సో డోంట్ మిస్ ఇట్.